ఈరోజు మనము ఆర్కియాలజీ లెసన్స్ స్టార్ట్ చేసుకుందాము. ఆర్కియాలజీ అంటే అసలు ఏంటి అంటే 2 గ్రీక్ పదాల నుంచి ఇది వచ్చింది. ఆర్కియో అండ్ లోగోస్. ఆర్కియాలజీ అనే పదము వచ్చేసేసి 2 గ్రీక్ పదాలతో కలిసి వచ్చిందనమాట. అంటే ఆర్కియోస్ అంటే ఏంటి? ఏనిషియంట్ అంటే పురాతన వస్తువులు, పురాతనం. లోగోస్ అంటే లాజియా అంటే స్టడీ, అంటే పురాతన వస్తువులను స్టడీ చేయడం. సో మరి ఆర్కియాలజీ దేన్ని స్టడీ చేస్తుంది? మన పాస్ట్. ఇప్పుడు సపోజ్ మనం కృష్ణుని ద్వారకా కనుక్కున్నారు కదా, ద్వారకా సముద్రంలో మునిగిందని ఆనవాళ్ళు మనం కనుక్కున్నాం కదా, అలాంటి వాటినన్నింటినీ కూడా పరిశోధించి ఎక్కడ ఏవి ఐటమ్స్ బయటపడినా కూడా కొన్నిసార్లు ఏదన్నా వేరే పని చేస్తుంటే బయటపడినా, లేదు అంటే మనకు హిస్టారికల్గా బేస్ అక్కడ ఏదన్నా ఉంది అని తెలిసినా కానీ ఎక్స్కవేషన్ చేస్తే ఫస్ట్ ట్రయల్ ట్రైన్ చేస్తారనమాట. ట్రయల్ ట్రైన్స్ అంటే అక్కడ నిజంగా ఉందా లేదా, మరింత తవ్వకాలు జరిగిన తర్వాత ఏం బయటపడకపోతే వేస్ట్ కదా. సో అలాగనమాట. సో అది వేసిన తర్వాత అప్పుడు వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనకు కొంత దొరికిందనుకోండి, సపోజ్ సింధు నాగరికత లాగా దొరికినప్పుడు దాన్ని తీసుకెళ్ళి, అంటే ఆర్కియాలజీకి ప్రతి శాస్త్రంతో సంబంధం ఉంటుందండి. అంటే సైన్సెస్, ఆల్ సైన్సెస్తో, సోషల్స్ అందరితో సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ ఆర్కియాలజీలో బయటపడిన సపోజ్ ఒక చెట్టు కాండం, ఆ చెట్టు కాండాన్ని దాన్ని ఇట్లా అడ్డంగా కట్ చేసినప్పుడు దానికి లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లేయర్స్కి కొన్ని సంవత్సరాలకు ఒక్కొక్క కలర్ ఫామ్ అవుతుంటుంది అనమాట. ఆ కలర్ ఫామ్ అవుతున్నప్పుడు ఇప్పుడు దాంట్లో అది కనుక్కోవాలంటే మనకు బొటానిస్ట్ కావాలి. అంటే బొటానిస్ట్ అంటే బాటనీ చదివిన వాళ్ళు కావాలి మనకు. సో దాన్ని ఏమంటారు? ఆర్కియోబొటానికల్ అంటారనమాట. సో అలాగే ఒక జంతువుల శరీరావశేషాలు కానీ, మనం డైనోసార్ తీసుకుంటాం. డైనోసార్ ఉన్నది, ఇది డైనోసార్ అని ఎలా కనుక్కున్నారు? దాని అవశేషాలు బయటపడినప్పుడు జువాలజిస్టులు దాన్ని పరీక్షించి, ఆర్కియాలజిస్టులు జువాలజిస్టులు కలిసి బోతారు పనిచేస్తారనమాట. పనిచేసినప్పుడు దాన్ని నిర్ధారించారు. అట్లా జువాలజిస్టులు, ఆర్కియో జువాలజీ. అలాగే ఇలా ప్రతి శాస్త్రంతో ఇంకా అన్నిటికీ అవసరం పడేది ఏంటంటే కెమిస్ట్ అనమాట. ఖచ్చితంగా కెమిస్ట్ ఉంటాడు. నువ్వు ల్యాబ్లో వర్క్ చెయ్యి, బయట వర్క్ చెయ్యి. ఎందుకంటే దాన్ని ఫస్ట్ శుభ్రం అనేది చెయ్యాలి. అది ఏంటి అనేది తెలియాలంటే ఫస్ట్ దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేయాలంటే మనలాగా టప్ప నీళ్ళు వేసి కొట్టాలన్నమాట. అలా కొట్టకూడదు. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క కెమికల్తో శుభ్రం చేస్తారు. ఒక్కొక్క కెమికల్ ఉంటుంది. సో అలాగా వెండి పడినప్పుడు ఒకలాగా, బంగారం బయటపడినప్పుడు ఒకలాగా, బోన్స్ బయటపడినప్పుడు ఒకలాగా, కుండ పెంకులు బయటపడినప్పుడు ఒకలాగా, చిన్న బ్రష్ తీసుకొని చాలా కీన్ అబ్జర్వేషన్తో, మైండ్తో పనిచేయాలన్నమాట. అంటే అదేదో చేస్తున్నాం, ఇక్కడ గిన్నెలు కడుగుతున్నాం కదా, బరాబరా కడిగేయడం కాదనమాట. సో చాలా కీన్గా ఎక్కడ ఏది పోతుందో అనే దాంట్లో, అంటే ఎక్స్కవేషన్ చేసేటప్పుడు ఈవెన్ కూలీలకు కూడా మీరు ఇలా తవ్వాలి అని చెప్తారనమాట. సో అంతలా కేర్ అనమాట. అంటే గ్లాస్ విత్ కేర్ అని అంటారు కదా. సో అంతలా కేర్ తీసుకొని ఆర్కియాలజీ పనులు చేస్తారండి. ఇప్పుడు మేము ఒక పని స్టార్ట్ చేసామంటే మామూలుగా ఆ పని అయ్యే వరకు అక్కడ దాదాపుగా అది, అంటే ఒక దశకు వచ్చేసరికి మేము వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఈవినింగ్ అయింది కదా, మేము 10కి వచ్చేసాం కదా, 5 వెళ్ళిపోతాం కదా అనేలాగా ఆర్కియాలజీలో ఉండదన్నమాట. ఎందుకు అంటే చాలా కీన్ అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు ఒక ఆర్టికల్ ఆబ్జెక్ట్ ఏదన్నా బయటపడినప్పుడు దాన్ని ఒక కెమికల్ ఇది చేసి మనం చేస్తున్నాం అనుకోండి, అది అలాగే వదిలేసిపోతే రేపు వచ్చేసరికి ఏమైపోతుంది? మాడి మసైపోతుంది కెమికల్ రియాక్షన్ ఇచ్చి. సో మళ్ళీ అది మనకు దొరికేది కూడా కాదు. ఇప్పుడు ఇవాళ మనం కట్టుకునే శారీస్ కానీ, మనం వేసుకునే ఇవన్నీ కానీ, ఆర్నమెంట్స్ కానీ మనకు ఉంటే మనకేమవుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ మనకు దొరుకుతాయి కావాలంటే. ఆల్మోస్ట్ ఇలా కాకపోయినా ఇంకోలాగానే దొరుకుతాయి. కానీ భూమిలో నుంచి బయటకు వచ్చిన అవి అప్పుడు మన పాస్ట్ చరిత్రను తెలిపే అవన్నీ కూడా మళ్ళీ దొరకవు మనకి. సో చాలా కేర్గా, అంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయాల్సి వస్తుందన్నమాట. జస్ట్ లైక్ ఒక చిన్న బేబీని మనం ఎంత బాగా చూసుకుంటామో అట్లా చేయాల్సి వస్తుందన్నమాట ఆర్కియాలజీ పని అంటే. అందరు అనుకుంటారా ఏముంది వీళ్ళు దిబ్బలు తవ్వడం కాదండి. ఆర్కియాలజీ అంటే ప్రతిదీ చాలా 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 కీన్ అబ్జర్వేషన్లో చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం మనం మైండ్ ఒక చోట
మనసు ఒక చోట ఉంటే మాత్రం అక్కడ చెడిపోతుంది. ఆ తర్వాత దానికి ఏముంటాయంటే ఆర్కియాలజీకి మీకు ఎదురుగా చెప్పాను కదా, క్రిమినల్ యాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా క్రిమినల్ యాక్ట్స్ తీసుకువెళ్ళి లోపల బొక్కలో తెస్తారు. అలాగా చాలా అంటే చాలా కీన్గా చేయవలసిన పని అనమాట. అంటే ఇది సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేని పని అనమాట. కాకపోతే అన్నిటికీ ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీలో మొత్తము కొంత కల్పిత గాథలు ఉంటాయి. కానీ ఆర్కియాలజీలో నీకు కల్పితాలు గాథలు ఇలాంటివన్నీ ఉండవు అనమాట. ఎందుకంటే మేము అక్కడ ఆన్ సైట్లో మనకి ఏది దొరుకుతుందో దాన్ని ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఇంత నిర్ధారించిన తర్వాత కొన్ని రకాల, అంటే నేను కంప్లీట్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీకు అన్నీ చెప్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత కొన్ని మెథడ్స్ ఉంటాయి, 5 మెథడ్స్ ఫాలో అవుతాం. ఆ మెథడ్స్ ఫాలో అయ్యి చేస్తాం కాబట్టి అక్యురేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాసా వాళ్ళు చేస్తే ఎంత అక్యురేట్ ఉంటుందో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినా అంతే అక్యురేట్ ఉంటుంది అనమాట. చాలామంది ద్వారకాలో బయటపడినప్పుడు ఇది నిజమేనా, నిజంగా ఉందా, ఆర్కియాలజిస్టులు ఎప్పుడు నెవర్ అబద్ధం చెప్పరు. అక్కడ వచ్చిన దాన్ని బట్టే మన రిజల్ట్ ఉంటుందన్నమాట. అదే హిస్టరీలోని అయితే అది నేను ఒప్పుకుంటాను. హిస్టరీలో నీకు సగం కల్పిత గాథలు ఉంటాయి. సపోజ్ టు మెగస్తనీస్ రాసిన రచనలలో మనకి భారతదేశంలో బంగారు పుట్టలు పెట్టే చీమలు ఉండేవి అని రాశారు ఆయన. అంటే అది సాధ్యమా? బంగారం పుట్టలు చీమలు పెడతాయా? పెట్టవు కదా. సో అలాంటి అంటే కొన్ని నమ్మలేని నిజాలు ఈ కల్పిత గాథలు రాసేటప్పటికీ హిస్టరీ ఆర్కియాలజీ 1 అంటే చాలామందికి ఎలా అయిపోయిందంటే ఏముందిలే వీళ్ళు సగం కాల్పనిక గాథలు రాస్తారు అని అనుకుంటారనమాట. కానీ అది కాదు. ఆ రోజున్న పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి అంటే అలా రాయాల్సి వచ్చిందనమాట. బేరీజ్ మీన్స్ అప్పుడు అంత సుసంపన్నంగా ఉండేదని చెప్పకనే చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మన భారతదేశం అందరికీ తెలుసు, గుజరాత్ సోమనాథ్ టెంపుల్ మీద ఎన్నిసార్లు దాడి జరిగిందనేది అందరికీ తెలుసు. సో అందువల్ల ఆయన అలా నర్మగర్భంగా చెప్తారనమాట. కొన్ని కల్పితాలు హిస్టరీలో ఆబ్వియస్లీ ఉంటాయి. సో కానీ ఆర్కియాలజీ అనేది కాల్పనికతకి, అంటే అక్కడ కల్పితాలకు అనేది అస్సలు నో ఛాన్స్ అబౌట్ ఇట్ అనమాట. అక్కడ ఏది కనపడితే మేము అదే చెప్తాం. దాన్ని కొన్నిసార్లు డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ రోజుల్లో మనం ఎవరము ఉండలేదు, చూడలేదు. దాన్ని బట్టి ఆర్కియాలజిస్టులు అంటే దాన్ని ఒక్కరే పరీక్షించరు, నంబర్ ఆఫ్ గ్రూప్స్ పరీక్షిస్తాయన్నమాట. సో అప్పుడు దాన్ని కాంట్రవర్సీ ఏర్పడినప్పుడు మాత్రం మెజారిటీ పీపుల్ ఎటువైపు ఉంటే దాన్ని ఫైనల్ చేస్తారనమాట. అర్థమైంది కదా. అంటే కొంతమంది చరిత్రకారులు లేదు ఇదే కరెక్ట్ అంటారనుకోండి. ఇప్పుడు కృష్ణుడి యుగం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, లేదు కొంతమంది అంటే ఆ రోజులలో ఎవరు లేరు చెప్పడానికి ఆధారాలు తప్ప మనకి ఏమీ లేవు. కాబట్టి అక్కడ ఏది ఉంటే దాన్ని ఎంతమంది చరిత్రకారులు దాన్ని ఆమోదించారు, ఒకే మాట అంటున్నారు, దాన్ని పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద ఆర్కియాలజిస్టులు ఎటువైపు ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేస్తారనమాట. సో ఇలా ఆర్కియాలజీ అంటే ఒక అద్భుతమైన సబ్జెక్ట్, అన్నిటితో కలిపి ఉంటుందన్నమాట. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను కడపలో ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు వీసీ గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఎందుకు అంటే నాకు మల్టిపుల్ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి అడిగారు ఆ క్వశ్చన్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఆర్కియాలజీ చేశారు, హిస్టరీ చేశారు, మ్యూజియాలజీ చేశారు, టూరిజం చేశారు కదమ్మా, సో వీటన్నిటినీ కలిపి ఏదైనా చేయగలరా అని అడిగారనమాట. అంటే ఎస్ చేస్తాను. ఎలా చేస్తావు అని అడిగా. వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఎలా చేస్తావు అని అన్న. అది స్పాంటేనియస్ క్వశ్చన్, స్పాంటేనియస్ ఆన్సర్ అంతే. ఎలా చేస్తావు అంటే హిస్టారికల్ బేస్ చేసుకొని ఒక ఎక్స్ప్లోర్ చేస్తాను సైట్ని, దాన్ని ట్రయల్ రన్ చేసి ఎక్స్కవేట్ చేసి అక్కడ ఉంది అనుకుంటే దాన్ని ఎక్స్కవేట్ చేసి అవి బయటకు తీసేసి దాన్ని కన్జర్వ్ చేసి ప్రిజర్వ్ చేసేసి దాన్ని మ్యూజియం కట్టి ప్రిజర్వ్ చేస్తాను. ఆ తర్వాత దాన్ని టూరిజం స్పాట్ చేస్తాను అని చెప్పాను అనమాట. అది వీసీ గారికి అప్పుడు చాలా నచ్చింది. సో అలాగా అన్నిటికీ లింక్ ఉంటుంది అనమాట, ఇంటర్లింకేజ్ ఉంటుంది. ప్రతి సబ్జెక్టుతో కూడా ఇంటర్లింక్ ఉంటుంది. ఈవెన్ మ్యూజియంస్లలో కూడా ఫస్ట్ కంపల్సరీ ఒక కెమిస్ట్ ఉంటారు. సో ఇలా ప్రతి దానికి ఆర్కియాలజీ అంటే సమ్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ అది ఉంటుంది కదా, అంటే యూనిటీగా అన్ని గ్రూప్స్ కలిస్తేనే ఆర్కియాలజీ అనమాట. అన్ని సబ్జెక్ట్స్ కలిస్తేనే ఆర్కియాలజీ అవుతుందన్నమాట. ఆర్కియాలజీకి వీళ్ళతో పని లేదు అనేది ఉండదన్నమాట. మాకు అందరూ అవసరమే, మాకు అన్ని సబ్జెక్టులు అవసరమే. మాకు ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఉంది, వాళ్ళు కూడా కావాలి, మాకు పుర్రెలు ఎముకలు దొరికినప్పుడు వాళ్ళు కావాలన్నమాట. సో అలా అనమాట. అంటే ప్రతి వాళ్ళతో ప్రతి సబ్జెక్టుతో ఆర్కియాలజీకి అవసరం ఉంటుంది. ఇంత చక్కటి సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి. సో థ్యాంక్ యూ.